కూటమి పాలనలో కూల్చివేతలు మితిమీరుతున్నాయా అంటే అవుననే సమాధానం కూడా గట్టిగా వినబడుతున్నాయి. మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక, అధికారంలోకి వచ్చినప్పటి నుంచే అభివృద్ధి పనుల కంటే కూల్చివేతల మీద ఎక్కువ దృష్టి పెట్టిందా అనే అనుమానాలు కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యాలయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇల్లు లక్ష్యంగా చేసుకుని ఏ విధంగా బుల్డోజర్లు దూసుకువెళ్ళాయో మనం కూడా చూసాం. అవన్నీ కూడా రాజకీయ కక్ష సాధింపులే. ఆ పరిణామాలన్నీ కూడా ప్రజల్లో కూడా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ కూల్చివేతలు కేవలం రాజకీయ ప్రత్యర్థులకే పరిమితం కాలే. గుడి బడి అని కూడా చూడకుండా నిర్మాణంలో నేలమట్టం చేయడమే ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా మారిందనేసి కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే అర్థమవుతుంది. పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే అధికార పార్టీకి చెందినటువంటి ఎంపీనే సివిల్ సొసైటీ మొత్తం భయపడిపోతుంది, సివిల్ సొసైటీ మొత్తం కూడా భయపడిపోతుంది అనేసి వ్యాఖ్యానించాడంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. మొన్నే బాలశౌరి గారు ఆ కార్పొరేషన్ కమిషనర్ని ఏకపరేహాడు, మీరు ఏ విధంగా కూలగొట్టారు, మిమ్మల్ని చూసి భయపడిపోతుంది సమాజం మొత్తం అనేసి. అది పరిస్థితి. అదేవిధంగా కడప జిల్లా జ్యోతి మండలంలోని ప్రసిద్ధ ఆలయం కాశీనారాయణ ఆశ్రమం కూల్చివేత మీద పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది. అయినా కానీ కూటమి ప్రభుత్వంలో చలనం లేదు. అలాగే పొద్దుటూరులో వారాహి అమ్మవారి ఆలయం కూల్చివేత మీద కూడా భక్తులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయినా కానీ కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. విజయవాడ భవానీపురంలో 40కి పైగా ఇళ్ల కూల్చివేత మీద ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తమైంది. ఆ ప్రాంతాన్ని ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించి బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలిచిన సందర్భాలు కూడా మనం చూసాం. అదేవిధంగా శాతవాహన కాలేజ్ కూల్చివేత వ్యవహారం కూడా రాజకీయ దుమారానికి కారణమైంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజా గారి ప్రోత్సాహంతోనే అధికారులు ఆ చర్యలకు కూడా దిగారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు మచిలీపట్నం, శ్రీకాళహస్తి ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ కార్యకర్తల ఇల్లులు స్థానిక నేతల ప్రోత్సాహంతో ఏ విధంగా కూల్చివేశారో మనం కూడా చూసాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలకృష్ణారెడ్డి అతని ఇంటిని కూడా ఏ విధంగా ధ్వంసం చేశారో మనం చూసాం. బుల్డోజర్ వెళ్ళి కూలతో వేసింది. అనేక సందర్భాలు 1, 2, 3 చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి ఆదేశాలతో తన ఇల్లు, కార్యాలయాలను కూల్చివేశారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు ఆరోపించాడు. ఆయన అయితే ధర్నా కూడా చేశాడు. అంటే కూటమిలో అంతర్గత విభేదాల మీద వీటినన్నిటిని చూస్తే కొత్త తెర మీద కూడా తీసుకొస్తున్నాయి కొన్ని అనుమానాలు. అధికార కూటమిలోనే ఒకరి మీద ఒకరు పైచేయి సాధించేందుకు ఈ కూల్చివేతలను ఆయుధంగా ఉపయోగిస్తున్నారనే చర్చ అయితే, ప్రశ్నలు అయితే ప్రజల్లో తలెత్తుతున్నాయి. అదేవిధంగా ఇటీవల విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం మత్స్యదర్శిని మీరు చూశారు కదా, ఆ లీజు వివాదం పేరుతో ఏకంగా జీవీఎంసీ అధికారులు కూల్చివేయడం మీద కూడా తీవ్ర చర్చాంశమైంది. అలాగే కొద్ది రోజుల ముందు విశాఖపట్నంలో ప్రముఖ ఫుడ్ కోర్ట్ని ఏ విధంగా తొలగించారో మనం చూసాం. అది ఏ విధంగా వివాదాస్పదమైన చూసాం. ఈ ఘటనతో ప్రభుత్వం అభివృద్ధి కంటే కూల్చివేతల రాజకీయానికే ప్రాధాన్యత ఇస్తుందన్న విమర్శ కూడా గట్టిగా వినబడుతుంది. అదేవిధంగా రీసెంట్గా నిన్నగాక మొన్న తిరుపతి అలిపిరి దగ్గర ఉన్నటువంటి ఫుడ్ కోర్టు, చిన్నవి బండ్లు ఉంటాయి కదా, అక్కడంతా కూడా వాళ్ళని ఖాళీ చేయించేశారు, తోసేశారు. అంతా కూడా రోడ్డు మీద పక్కన పెట్టుకుంటే షాప్లన్నీ కూడా మూయించేశారు. వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చి లబో దిబ్బోం అని చెప్పేసి ఏడుస్తున్నారు. అంటే ఈ కూటమి ప్రభుత్వం గుడి, బడి, ఇల్లు అన్న తేడా లేకుండా నిర్మాణాల్లో నేలమట్టం చేయడం ప్రజల్లో భయాందోళన కూడా పెంచుతుంది. ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి కూటమి ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు గుర్తుపెట్టుకోవాలి.